ఇరు రాష్ట్రాల మధ్య జల వివాద విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందని, చేసుకోకపోతే ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇద్దరు సీఎంలను పిలవలేదని స్పష్టం చేశారు. బనకచెర్ల సమస్య పరిష్కారం కోసమే పిలిచామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, అధికారంలో లేనప్పుడు మరొక రకంగా పాలసీ అవలంబిస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనేక పాత్రలు పోషించారంటూ ఎద్దేవా చేశారు. ఒక రాష్ట్రానికి అనుకూలంగా మరొక రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వమని తెలిపారు. అయితే కృష్ణా, గోదావరి జలాలపైన ఇద్దరు సీఎంలు వేర్వేరు ఎజెండాలతో వచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాల వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా కార్యాచరణ రూపొందించారా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం. గోదావరి నది నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నది కాదు, వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునేటువంటి వీలుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమ సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం 2 లిఫ్ట్లతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ గవర్నమెంట్ ఉత్తరం రాసింది. చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. మాకు టీవీలలో, పేపర్లలో వార్తలు చూస్తే ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోండి. కాబట్టి నేను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారికి, ఈ యొక్క జలశక్తి మంత్రి గారు కలిసి ఈ సమస్య విషయంలో తెలంగాణ ప్రజల దృక్పథంలో కూడా మీరు ఆలోచన చేయాలి. జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ, నిపుణులు కానీ, అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మొన్న సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు. సంతోషం. ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది. శ్రీశైలం డ్యాంకు రిపేర్లు చేయాలని, కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను, పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈ 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలంటున్నారో ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా? ఎంతసేపు కిషన్ రెడ్డి ఏం చేశాడు, మోడీ ఏమిచ్చాడు? ఉదయం లేస్తే సాయంకాలం వరకు కిషన్ రెడ్డి కేసీఆర్ను సమర్థిస్తున్నాడు, కేసీఆర్ను రక్షిస్తున్నాడు. అదే పడికట్టు పాదాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఒల్లవేయడమే తప్ప నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా గతంలో కేసీఆర్ కాళేశ్వరం పేరుతో మరి అనేక రకాలుగా మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనకు తెలుసు. ఆ రోజు నిధులను దోచుకున్నారు, నీళ్ళని సముద్రంలో వదిలారు. నిధులు నియామకాలంటే నియామకాలేమో కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు. కాబట్టి ఏమాత్రం వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకాడుగు వేసే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఒక నేషనల్ పార్టీగా 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రకి ఇస్తామనో, ఆంధ్రకు అన్యాయం చేసి తెలంగాణకి ఇస్తామనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే అది వాళ్ళ మెదడులో తీసేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.